पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम। नमस्ते महोदय। नमस्ते अंडी। नमस्ते महोदय। नमस्ते अंडी। नमस्ते महोदय। नमस्ते अंडी। नमस्कार महोदय। नमस्ते। नमस्कार महोदय। नमस्ते अंडी। क्लास प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। एनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य कोविदवर्गस्य 17 कक्षा अस्ति। अद्य वयं अन्तिमपाठस्य 10पाठस्य द्वितीयभागस्य अध्ययनं कुर्मः। సో ఇవాళ కోవిద వర్గం యొక్క ఆఖరి అంటే 17వ తరగతి. మనం ఇవాళ ఆఖరి పాఠం అయినటువంటి 10వ పాఠం రెండో భాగాన్ని పూర్తి చేస్తాం ఇవాళ. సో దాంట్లో మనం ప్రస్తుతం అన్వయ క్రమం చేస్తున్నాం. సో అన్వయ క్రమంలో లాస్ట్ 3 ఏవైతే శ్లోకాలు ఉన్నాయో అవి నెక్స్ట్ శ్లోకం వచ్చేసి భక్త్యా గురౌ మయ్యానుకంపయా చ ప్రీతాస్మి తే పుత్ర వరం వృణీష్వ న కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కాం దుగాం ప్రసన్నాం. ఓకే, అది ప్రసన్నాం. అది ఇంకో నకారం మిస్ అయింది టైపింగ్ మిస్టేక్ అది. సో ఇంకోసారి భక్త్యా గురౌ మయ్యానుకంపయా చ ప్రీతాస్మి తే పుత్ర వరం వృణీష్వ న కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కాందుగాం ప్రసన్నాం. సో కింద శ్లోకాల్లో మనం చూసాము, ఎప్పుడైతే దిలీప్ మహారాజు తన్ని సమర్పించుకున్నాడో అప్పుడు తన మీద సింహం ఆక్రమణ చేస్తుంది అనుకున్న సమయంలో పుష్పవృష్టి పడి ఆ తర్వాత ఆ సింహం స్థానంలో ధేను కనిపించి మాట్లాడుతుంది. సో ఆ మాట్లాడడంలో ఇప్పుడు చెప్తోంది అనమాట. సో పదవిభాగం చూస్తే భక్త్యా గురౌ మయి అనుకంపయా చ ప్రీతా అస్మి తే పుత్ర వరం వృణీష్వ
న కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కాందుగాం ప్రసన్నాం. సో ఇవి పద విభాగము. ఆ సో ఒక్కొక్క వర్డ్కి మీనింగ్ ఏంటంటే భక్త్యా, భక్తి, భక్త్యా. ఓకే. ఆ తర్వాత తృతీయ విభక్తి భక్తికి భక్త్యా. గురౌ అంటే గురువులో, గురువులో భక్తి అని అర్థం అక్కడ. గురౌ భక్త్యా. తర్వాత మయి అనుకంపయ. మయి అంటే నాలో, నాలో ఉన్నటువంటి నీ యొక్క అనుకంపయ అంటే అనుకంప అంటే ఆ, అనుకంప అంటే జాలి గుణం అని అర్థం, ఆ, దయ అని అర్థం. సో నీ నీవు చూపినటువంటి నాలో నీ దయ అంటే నా పట్ల నీ దయ ఏదైతే నువ్వు చూపించావో దానికి చ ఈ రెండును చ ప్రీత అస్మి. సో నేను నీతోటి చాలా ప్రసన్నంగా ఉన్నాను. ఐఎమ్ ప్లీజ్డ్ విత్ యూ అంటాం కదా, సో అట్లా నేను నీతో చాలా ఈ రెండు కారణాల వల్ల ప్రసన్నంగా ఉన్నాను. తే పుత్ర నీ వల్ల, నీ కొరకు. పుత్ర అంటే సంబోధన. వరం వృణీష్వ అంటే ఏదైనా ఒక వరాన్ని కోరుకో అని వరం ఇస్తుంది. సో మళ్ళీ ఆ వరం కోరుకో అని చెప్పి చెప్తోంది. నా కేవలానాం పైసాం ప్రసూతిం అవేహి అంటే, సో ఎప్పుడైతే దిలీప్ మహారాజు తన కళ్ళ ముందర ధేనువుని చూశాడు, ఆ ధేనువుని ఎలా చూశాడు? తన తల్లిలాగా జననీమివ ప్రస్త్రవరీణీం అంటే పాలు ఓడుతూ చూశాడు. సో ఆ ఇప్పుడు ఆ ధేనువు చెప్తాను, నేను నా కేవలం పయసాం ప్రసూతిం అంటే నేను ఒక పాలని మాత్రమే ఇచ్చేటటువంటి ధేనువుని కాదు అని తెలుసుకో. అవేహి అంటే తెలుసుకో. ఇంకా ఏం తెలుసుకో అంటే నన్ను నువ్వు కామ్ దుగాం ప్రసన్నాం. ప్రసన్నం అంటే ప్రసన్నమైనటువంటి వారి యొక్క అని. సో కామ్ దుగాం అంటే నేను నీవు కోరుకున్నటువంటి ఎటువంటి వరాన్నైనా సరే పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దాన్ని. ఒక పాలు మాత్రమే ఇవ్వడం అనేది నా యొక్క నేను అలా అని కాదు, నేను నీ కోరికల్ని కూడా తీర్చేటటువంటి దానిని, నేను అది కూడా చెయ్యగలను అని చెప్తాను. ఓకే. సో ఇది పద విభాగము. ఆ తర్వాత అన్వయం చూస్తే పుత్ర సంబోధన. గురువు భక్త్య గురువులో భక్తి, మయి అనుకంపయ నాలోని నీ యొక్క దయ, చ తే ప్రీత అస్మి. సో ఈ రెండిటితోటి నేను నీతోటి ప్రసన్నంగా ఉన్నాను అంటే ప్రేమతో ఉన్నాను నీ మీద అని. వరం వృణీష్వ వరాన్ని కోరుకో. మాం కేవలానాం పయసాం ప్రసూతిం న అవేహి నేను ఓన్లీ పాలిస్తాను అని మాత్రమే నువ్వు తెలుసుకోకు. ఇంకా ఏం తెలుసుకో? ప్రసన్నాం మాం కామ్దుగాం అవేహి నన్ను ఆ, ప్రసన్నంగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఆ, నీ యొక్క కోరికలను తీర్చేదానిలాగా కూడా నువ్వు తెలుసుకో అని చెప్తాం. తర్వాత తాత్పర్యం. గురోహ వశిష్ఠశ్చ విషయ దిలీపస్య భక్తి అనుపమ ఆసీత్. సో ఈ దిలీపుడి యొక్క భక్తి, గురు భక్తి ఎలా ఉంది అంటే చాలా అనుపమ. ఉపమ అంటే దేనికి కంపేర్ చేయలేనటువంటి దానిలాగా ఉన్నది అని అర్థం. తథైవ ధేనోహ విషయ తస్య దయాపి అట్లాగే ఆ ధేనువు పట్ల ఆయనకు ఉన్నటువంటి దయ కూడా అట్లాగే దేనికి కంపేర్ చేయలేనట్టుగా ఉంది, అనుపమగా ఉంది. సో నందిని ఇదం ఉభయమపి మనసి నిధాయ కథయతి. ఈ రెండు విషయాలు ఆ నందిని ధేనువు తన మనసులో పెట్టుకుని, నిధాయ అంటే ధాతువు లెప ప్రత్యయం అంటే నిధాయ మనసులో పెట్టుకుని కథయతి ఇలా ఉంది. పుత్ర అహం ప్రసన్న నేను ప్రసన్నంగా ఉన్నాను. యం వరం ఇచ్చసి ఏ వరాన్ని అయితే నువ్వు కోరుకుంటావో తం స్వీకర్తం అర్హసి అది నువ్వు కోరుకోవచ్చు. ఇయం ధేను కం వా వరం దద్యాత్ ఇది సంశయ మాస్తు. ఈ ధేనువు నీ కోరికని ఎలా తీరుస్తుంది అని నీకు ఎటువంటి ఆ, అనుమానము అవసరం లేదు. అహం క్షీరదాయిని అస్మి ఎలా అయితే నేను పాలు ఇచ్చేదాన్నో ఇవ్వగలనో అలాగే తథైవ ప్రసన్నాహం అపేక్షితం వస్తువు అపి దాతుం సమర్థ అపి. సో అలాగే ఎలా అయితే పాలు ఇవ్వగలనో అలాగే ప్రసన్నంగా నేను అపేక్షితం నువ్వు అడిగినటువంటిది ఏదైతే వస్తువు ఉందో అది
ఇచ్చేటటువంటి సామర్థ్యం కలిగిన దాన్ని. అహం కామదుఘ అస్మి, నేను కామాల్ని పూర్తి చేసేటటువంటి దానిని. అతః వరం స్వీకురు, అందుకని వరాన్ని నువ్వు కోరుకో అని చెప్తాను. అన్వయ రచన వస్తే మనం ఏదైతే అన్వయంలో రాసుకున్నామో దాని ప్రకారం 3 వాక్యాలు ఉన్నాయి, 4. సో అట్లాగే దానికి మనం 4 అన్వయ రచనలు రాసుకుంటాం. సో ఫస్ట్ అస్మి. సో ఆ అస్మి అంటే గురౌ భక్త్యా మయి అనుకంపయ చ ప్రీత అస్మి. ఆ వాక్యం తీసుకుంటే కనుక దానికి ముందర అన్వయం రాసుకుంటాం. సో అస్మి క్రియాపదము. అస్మి అంటే మనకు తెలుసు కదా, అహం అస్మి అని. సో కా అస్మి, అహం అస్మి. కీదృషి అస్మి, నేను ఎలా అయి ఉన్నాను అంటే ప్రీత అస్మి, ప్రసన్నంగా ప్రేమతో ఉన్నాను అని. కస్మై ప్రీత, ఎవరి ఎవరి కొరకు ప్రీతితో ఉన్నాను అంటే తే, సో తుభ్యం అని. అలాగే కయా ప్రీత, భక్త్యా అన్నది తృతీయ కాబట్టి కయా ప్రీత. భక్తి అన్నది స్త్రీలింగ పదము, సో భక్త్యా స్త్రీలింగం కాబట్టి కయా ప్రీత, దేనితోటి ప్రీతితో ఉన్నాను, భక్త్యా. ఎవరి అందు ఆ, ఎవరి అందు భక్తి అంటే కస్మిన్ భక్తి అంటే గురౌ. సో గురువు ఉకారాంతము, దానికి సప్తమి గురౌ. సో గురౌ కస్మిన్ భక్తి. పునః కయ, మళ్ళీ ఇంకో రెండోది అనుకంప, అనుకంపయ అన్నది కదా, దానికి పునః కయా ప్రీత, మళ్ళీ దేనితోటి ప్రీతితో ఉన్నాను అంటే అనుకంపయ. కస్యాం అనుకంపయ, ఎవరిలో ప్రీతి అంటే మయి. సో కస్యాం దేను మాట్లాడుతోంది, దేను స్త్రీలింగం కాబట్టి అది మయా అని రాయాలి, మయి అని రాయాలి. ఆ తర్వాత నందిన్య. వృష్ణి తర్వాత వృణీష్వ అన్నది రెండో క్రియాపదము. స్వీకురు అంటే అడుగు అని అర్థం, తీసుకొని. కహ, ఎవరిని అడుగుతుంది, కహ అంటే త్వం, నువ్వు వరాన్ని అడుగు అని. కిం వృణీష్వ, దేన్ని, యాక్చువల్గా ఇది కిం కాదు, వరం అన్నది వరహ పుల్లింగ శబ్దము, కం వరం అని రాయాలి. పుస్తకంలో కిమ్ ఉంటే మాత్రం దాన్ని కరెక్ట్ చేసుకోండి, కం వరం అని. కం వృణీష్వ అంటే వరం వృణీష్వ. ఓకే. ఆ తర్వాత మూడో వాక్యము, న అవేహి, నన్ను నువ్వు ఇది మాత్రమే తెలుసుకోకు. ఏంటని, కేవలానాం పయసాం ప్రసూతిం న అవేహి. ఆ వాక్యాన్ని తీసుకుంటే దానికి న అవేహి, నువ్వు ఇది మాత్రమే తెలుసుకోకు అని. జ్ఞాతవాన్ న భవ, కహ ఎవరు, నువ్వు, త్వం. అవేహి అన్నది మధ్యమ పురుష ఏకవచనం కాబట్టి త్వం అవేహి, నువ్వు తెలుసుకోవాలి. కిం నా అవేహి, దేన్ని నువ్వు తెలుసుకో, దేన్ని మాత్రమే నువ్వు తెలుసుకోకని చెప్తుంది. ప్రసూతిం, కేశాం ప్రసూతిం, దేనిని ఇచ్చేటటువంటి దాన్ని అని తెలుసుకోకు అంటే పాలని. పయసాం ప్రసూతిం. సో కాబట్టి అది షష్ఠి బహువచనంలో ఉంది. పాలని అన్నది ఆ పయస్ సకారాంత శబ్దానికి షష్ఠి బహువచనం అది. తర్వాత క్రీదృశానాం పయసాం, అది ఎటువంటి పాలు అంటే కేవలానాం. సో కేవలానాం అన్నది పాయసాంకి విశేషణం, ఓన్లీ పాలు ఇచ్చేదానిలాగా అని మాత్రం తెలుసుకోకు అని. కామ్న అవేహి, ఎవరిని తెలుసుకోవద్దు అంటే నన్ను నువ్వు ఆ విధంగా మాత్రమే తెలుసుకోకు అని. లాస్ట్ వాక్యం అవేహి, ఇది మాత్రం తెలుసుకో. ఏంటి, మాం కాందుగాం ప్రసన్నాం, ఇది తెలుసుకో నువ్వు అని. సో అవేహి జ్ఞాతవాన్ భవ, కహ అధ్యాహారం చేసుకోవాలి, త్వమ్మని. కాం అవేహి, ఎవరిని తెలుసుకో, నన్ను తెలుసుకో. మాం అవేహి, కీదృశీ మాం, ఎటువంటి నేను అంటే కామదుగాం మాం అని అర్థం. తర్వాత పునః కీదృశీం ప్రసన్నాం, ప్రసన్నమైనటువంటి నేను కోరికలు తీర్చేదాన్ని అని తెలుసుకో అని చెప్తాను. తర్వాత పద వివరణ. భక్త్యా అంటే ఇకారాంతము భక్తి శబ్దము, తర్వాత స్త్రీలింగము తృతీయ ఏకవచనము. గురవు అనేది ఉకారాంతము సప్తమి ఏకవచనము పుల్లింగము. ఆ తర్వాత మయి అన్నది దకారాంత అస్మ శబ్దము, అది కూడా అది త్రిలింగకము సప్తమి ఏకవచనం. అది త్రిలింగకం అయినా సరే సందర్భాన్ని బట్టి ఎవరు మాట్లాడుతున్నారు ఆ లింగాన్ని బట్టి మనం అక్కడ రాయాలి. అందుకనే ఇక్కడ మనం మయి అన్న చోట కయా, కస్యాం అనుకంపయ అన్న చోట కస్యాం అని స్త్రీలింగం సర్వనామ శబ్దం, అక్కడ ప్రశ్నార్థక శబ్దం వాడాం. ఓకే. ఆ తర్వాత అనుకంపయ అన్నది కూడా అనుకంప, క్షమితం ఇందాక అనుకంప అన్నాను నేను. సో ఆకారాంతము అనుకంప శబ్దము, అనుకంపయ స్త్రీలింగము
తృతీయ ఏకవచనము, తర్వాత చ అన్నది అవ్యయము, ప్రీత అన్నది ఆకారాంతము స్త్రీలింగము ప్రథమ ఏకవచనము, ఆ తర్వాత ప్రీత అస్మి, అస్మి అనేది అస్ ధాతు పరస్మైపది వర్తమాన కాలము, లట్లకారము అస్మి కదా. సో అహం అస్మి కదా. సో కాబట్టి ఉత్తమ పురుష ఏకవచనము. ఆ తర్వాత పుత్తే అన్నది యుష్మత్ శబ్దము దకారాంతము త్రిలింగకము చతుర్థి విభక్తి ఏకవచనం. పుత్ర అన్నది అకారాంతము పుల్లింగము సంబోధన ఏకవచనము. తర్వాత వర అన్నది అకారాంతము పుల్లింగము, తర్వాత ద్వితీయ ఏకవచనం వరం. ఆ తర్వాత వృణీశ్వ అన్నది ఇది వృ ధాతువు ఆత్మనేపది, తర్వాత లోట్లకారంలో మధ్యమ పురుష ఏకవచనం. త్వం వృణీశ్వ అది. ఓకే. సో యాక్చువల్గా అక్కడ సరే, ఆ తర్వాత వృణీశ్వ తర్వాత న అన్నది అవ్యయము, ఆ తర్వాత కేవలానాం అన్నది కేవల అకారాంత శబ్దము. పయసాంకి ఇది విశేషణం కాబట్టి ఇది నపుంసకలింగం. పయస్ అనేది నపుంసకలింగం కాబట్టి కేవల ఇక్కడ నపుంసకలింగంగా తీసుకుని షష్ఠీ విభక్తి బహువచనం. అలాగే నెక్స్ట్ పయస్ శబ్దము సకారాంతము నపుంసకలింగం షష్ఠి బహువచనము. ఆ తర్వాత ప్రసూతిం అన్నది స్త్రీలింగము ద్వితీయ ఏకవచనము. ఆ తర్వాత అవేహి అన్నది అవ ఉపసర్గము. ఆ తర్వాత ఇన్ ధాతువు పరస్మైపది ప్రేరణ, ఇది కూడా త్వం అవేహి అని అర్థం కాబట్టి లోట్లకారము మధ్యమ పురుష ఏకవచనం. మాం అన్నది దకారాంత అస్మత్ శబ్దము త్రిలింగకము ద్వితీయ ఏకవచనం. మన అన్వయరచన రాసినప్పుడు మాత్రం మాంకి కామ్ న అవేహి లేకపోతే కామ్ అవేహి అని రాస్తున్నాం, ఎందుకంటే ధేనువు మాట్లాడుతాం కాబట్టి. ఆ తర్వాత కామదుఘాం అన్నది ఆకారాంతము స్త్రీలింగము ద్వితీయ ఏకవచనం. ప్రసన్నాం అన్నది ప్రసన్నాం అన్నది కామదుఘానికి విశేషణము కాబట్టి అది కూడా స్త్రీలింగము ద్వితీయ ఏకవచనం. సో ఈ శ్లోకంలో సమస్త పదాలు ఏమీ లేవు కాబట్టి ఏమీ సమాసాలు లేవు. ఆ తర్వాత నందిని ధేనోహ వచనం శ్రుత్వ రాజా వినీత అంజలిం బత్వా. సో నందిని ధేను యొక్క వచనాలు విని రాజు చాలా వినయంగా చేతులు జోడించి వంశోద్ధారార్థం సుదక్షిణయాం సంతానం ప్రార్థితవాన్. సో ఆయన చేతులు జోడించి వంశోద్ధారుడి కోసం సుదక్షిణ కోసం ఆవిడికి సంతానం కలగాలని ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇలా అంటారు, సంతాన కామాయ తథేతి కామం రాజ్ఞే ప్రతిశ్రుత్య పయస్విని సా దుగ్ధ్వా పయః పత్రపుటే మదీయం పుత్రోపభుంక్ష్వేతి తమాదిదేశ. మళ్ళీ ఇంకొకసారి, సంతాన కామాయ తథేతి కామం రాజ్ఞే ప్రతిశ్రుత్య పయస్విని సా దుగ్ధ్వా పయః పత్రపుటే మదీయం పుత్రోపభుంక్ష్వేతి తమాదిదేశ. సో పద విభాగం చూస్తే సంతాన కామయ తథేతి దగ్గర తథా ఇతి రాజ్ఞే ప్రతిశ్రుత్య పయస్విని సా దుగ్ధ్వా పయః పత్రపుటే మదీయం పుత్ర ఉపభుంక్ష్వ ఇతి తమ్ ఆది దేశ. సో ఇది పద విభాగము. సో సంతాన కామయ అంటే సంతానం కోసము కామించేవాడు అని అర్థము. ఆ తర్వాత తథా ఇతి అంటే సరే ఆ విధంగానే అని. కామం అంటే కోరికని, రాజ్ఞే చతుర్థిలో ఉంది, సో రాజు కోసము అని అర్థం. సో ఇది సంతాన కామయ అన్నది రాజ్ఞేకి విశేషణము, రెండు చతుర్థిలో ఉన్నాయి. తర్వాత ప్రతిశ్రుత్య అంటే హ్యావింగ్ గ్రాంటెడ్ అంటే ఇచ్చి ఆ వరం ఇచ్చి, పయస్విని సా అంటే ఇక్కడ ధేనువు, పయస్విని అంటే పాలిచ్చేటటువంటిది ఆవిడ అని అర్థం. సో అటువంటి ఆ ధేనువు
అని అర్థము. దుగ్ధ్వా, దుగ్ధ్వా అంటే పాలను తీసుకుని, తీసి అని. పయః అంటే పాలు అని అర్థం. పయస్ అని అర్థం. పయస్, పయః. సో పత్రపుటే అంటే పత్ ఆ, ఆకులు. పత్రం అంటే ఇక్కడ ఆకుతో చేసినటువంటి దొన్నెలు అంటాం మనం. సో ఆకు దొన్నెలు ఏవైతే ఉంటాయో దాంట్లో మదీయం అంటే నా యొక్క, పుత్ర అంటే సంబోధన, ఉపభుంక్ష్వ అంటే తాగు, తీసుకుని తాగు అని అర్థం. తం ఆదిదేశ, తం అంటే అతనిని, దిలీపం, ఆదిదేశ అంటే అతనికి చెప్పింది, తీసుకో అని చెప్పి. డ్రింక్, ఉపభుంక్ష్వ అంటే డ్రింక్ అని. అండ్ ఆదిదేశ అంటే ఇలా చెయ్యి అని చెప్పడం అనమాట. సో ఇది పదవి భాగము. ఆ తర్వాత సో అన్వయం చూస్తే తా పయస్విని సంతాన కామయ రాజ్ఞే. సో ఆ పాలిచ్చేటటువంటి ఆ ధేనువు సంతానం కోసం కామిస్తూ, లేకపోతే సంతానం కోసం కోరిక ఉన్నటువంటి ఆ రాజు కొరకు ఆ తథా ఇతి అని చెప్పి, సరే కాని అని, కామం ప్రతిశ్రుత్య అతని యొక్క ఆ కోరికని ఆ ఇచ్చి, అంటే ఆ వరాన్ని ఇచ్చి, పుత్ర అంటే పుత్ర సంబోధన, మదీయం పయ నా యొక్క ఈ పాలని, పత్రపుటే ఆకుదొన్నల, దుగ్ధ్వా తీసుకుని, ఉపభుంక్ష్వ తాగు అని, ఇది తం ఆదిదేశ అని చెప్పి ఆయనకి చెప్పింది అని. సో తాత్పర్యం, చక్రవర్తి దిలీప సంతానార్థం ధేనుం నందిని ప్రార్థయామాస. సో అతను ఆమెని ప్రార్థించాడు సంతానం కోసం. సంతుష్ట సా గౌహు తథాస్తు ఇది వరం దత్తవతి. సరే అని చెప్పి ఆ ధేను ఆ వరాన్ని ఇచ్చింది. కార్యమపి సూచితం తయా, ఆయనకి ఏం చెయ్యాలి, ఏ పని చెయ్యాలి అని చెప్పి సూచించింది. మదీయం క్షీరం పరిణానం పాత్రే దుగ్ధ్వా, నా యొక్క పాలని ఆకు దొన్నెలో ఆ, పిండుకుని, తతః పిబ ఆ తర్వాత నువ్వు తాగు, ఇది రాజానం స అసూచయత్ అని చెప్పి ఆ రాజుకి సూచించింది. అన్వయ రచన, ఆదిదేశ అంటే ఆజ్ఞాపితవతి, ఆజ్ఞాపించింది అని అర్థం, క్రియాపదం. కా ఆదిదేశ ఎవరు ఆజ్ఞాపించారు? సా ఆ నందిని ధేనువు. అతను కీదృషి సా ఎటువంటి ఆమె అంటే పయస్విని. కం ఆదిదేశ ఎవరికి ఆదేశం ఇచ్చింది? తం అంటే దిలీపం. కిం కృత్వ ఆదిదేశ ఏం చేసి ఆ ఆ ఆదేశం ఇచ్చిందంటే ప్రతిశ్రుత్య అనే తర్వాత కిం ప్రతిశ్రుత్య దేనిని ఆ, ఇచ్చి అంటే కామాన్ని వరంగా ఇచ్చి అని అర్థం. కస్మై ప్రతిశ్రుత్య అంటే రాజ్ఞి, చతుర్థి అది. కస్మై ప్రతిశ్రుత్య రాజ్ఞి. కీదృశాయ రాజ్ఞి ఎటువంటి రాజు అయినటువంటి వాడి కోసం అంటే సంతాన కామయ సంతానాన్ని కోరుకునేటటువంటి వాడికి. కిం ఇతి ప్రతిశ్రుత్య ఏమి అని చెప్పింది అంటే తథా ఇతి సరే కానీ అని. ఆ తర్వాత ఉపభుంక్ష్వ అన్నది ఇంకో క్రియాపదం, అంటే స్వీకురు, తీసుకో అని అర్థం. కహ అంటే ఇక్కడ త్వం ఉపభుంక్ష్వ, ఇది కూడా ఇందాకట్లాగే వృణీష్వ లాగానే ఉపభుంక్ష్వ అనేది కూడా మధ్యమ పురుష లోట్లకారము ఏకవచనం. సో కాబట్టి త్వం ఉపభుంక్ష్వ అని అక్కడ అధ్యాహారం చేసుకోవాలి. కిం ఉపభుంక్ష్వ దేన్ని తాగమంది? పయః. సో అలాగే కీదృశం పయః ఎటువంటి పాలు అంటే మదీయం నా యొక్క అని అర్థం. ఆ తర్వాత మమ క్షీరం అని అర్థము. సో కిం కృత్వ ఉపభుంక్ష్వ ఏం చేసి తాగమంది అంటే దుగ్ధ్వా. ఆ తర్వాత కుత్ర దుగ్ధ్వా ఎక్కడ దాన్ని తీసుకోమంది, దేనిలో తీసుకోమంది? సో పత్రపుటే సప్తమి కాబట్టి కుత్ర అని రాయొచ్చు, పత్రపుటే. ఆ తర్వాత లేకపోతే కస్మిన్ పాత్రే అని కూడా రాయొచ్చు, పత్రపుటే అని. తర్వాత పుత్ర అన్నది వత్స అనేది సంబోధన. సో పద వివరణం, సంతాన కామయ అన్నది ఆకారాంతము పుల్లింగము, చతుర్థి ఏకవచనం. అది రాజ్ఞికి ఉమ్, విశేషణం కాబట్టి. ఆ తర్వాత తథ అన్నది అవ్యయము, ఇతి అన్నది కూడా అవ్యయము. కామం అన్నది పుల్లింగం, ద్వితీయ ఏకవచనము. ఆ తర్వాత ఉమ్, రాజ్ఞి అన్నది రాజన్ నకారాంత శబ్దము, పుల్లింగము, చతుర్థి ఏకవచనము. ఆ తర్వాత ప్రతిశ్రుత్య అన్నది ప్ర ప్ర ప్రతి అన్నది ఉపసర్గ, శ్రు ధాతువు, లెప్ అన్నది అక్కడ ప్రత్యాంత, ఇది అవ్యయం అవుతుంది. తర్వాత
పయస్విని అన్నది ఈకారాంతము స్త్రీలింగ శబ్దము ప్రథమ ఏకవచనము. సా అన్నది దకారాంతము తద్ తర్వాత స్త్రీలింగము ప్రథమ ఏకవచనము. దుగ్ధ్వా అన్నది అది కూడా అవ్యయము దుహ్ ధాతువు త్వ ప్రత్యాంత. ఆ తర్వాత పయ్యః అన్నది సకారాంతము నపుంసకలింగము ద్వితీయ ఏకవచనము. పత్రపుట అన్నది అకారాంతము నపుంసకలింగము సప్తమి ఏకవచనం. మదీయం అన్నది మదీయ అన్నది అకారాంత శబ్దము నపుంసకలింగము ద్వితీయ ఏకవచనం. ఓకే, అది మమ ఇదం అని తీసుకుంటే మదీయం అవుతుంది అది. ఆ తర్వాత పుత్ర అన్నది అకారాంతము పుల్లింగము సంబోధన ఏకవచనము. ఉపభుంక్ష్వ అన్నది ఉప అన్నది ఉపసర్గ తర్వాత భుజ్ ధాతువు లోట్లకారము మధ్యమ పురుష ఏకవచనం ఆత్మనేపది. తర్వాత ఇతి అన్నది అవ్యయము. తమ్ అన్నది తద్ దకారాంత శబ్దము పుల్లింగము ద్వితీయ ఏకవచనం. ఆదిదేశ అన్నది ఆంగ్ ఉపసర్గ అది దిష్ ధాతువు. తర్వాత పరస్మైపది లిట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనము. సమాసాల్లో సంతాన కామయ అన్నదానికి సంతానం కామయ్యతే ఇతి అంటే సంతానాన్ని కోరుకోవడం అని అర్థం. కాబట్టి ఇది సంతాన కామ చతుర్థిలో ఉంది కాబట్టి తస్మై అని రాయాలి. ఇది ఉపపద సమాసం ఎందుకంటే మనకి విగ్రహ వాక్యంలో తిడంతం వచ్చింది, క్రియాపదం వచ్చింది సంతానం కామయ్యతే అని. పత్రపుటే అంటే పత్రాణం పుటం ఆకుల యొక్క గిన్నె అని అర్థం. పత్రపుటం అది సప్తమిలో ఉంది కాబట్టి తస్మిన్ షష్ఠీ తత్పురుష సమాసం. ఆ తర్వాత ధేను వచనం శ్రుత్వా దిలీప. సో ధేను వచనం విన్న తర్వాత దిలీపుడు మాతా సంబోధన అది. హోమార్థం తవ క్షీరస్య ఉపయోగ భవతి. సో హోమం కోసం నీ యొక్క పాలు అవసరం అవుతాయి. వత్స అపి క్షీరం పిబతి. సో నీ యొక్క దూడ కూడా పాలని తాగాలి. తతః అహం శేషం క్షీరం వశిష్ఠస్య అనుమతిం ప్రాప్య పాస్యామి. సో కాబట్టి ఈ రెండు కార్యాలు అయిన తర్వాత అంటే వశిష్ఠుడు హోమం కోసం పాలు తీసుకుని తర్వాత నీ యొక్క దూడ కూడా పాలు తాగిన తర్వాత మిగిలిన పాలని వశిష్ఠుడి యొక్క అనుమతితోటి నేను తాగుతాను అని చెప్తున్నాడు. ఇత్యుక్తవాన్ తతః ధేను సుప్రీత అభవత్. ఈ మాటలు విని ఆ ధేను ఇంకా చాలా ప్రసన్నంగా అయింది. దిలీప ధేన్వా సహ ఆశ్రమం ప్రత్యాగతవాన్. సో దిలీపుడు ఆ ధేనుతోటి కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. సుదక్షిణాం ఆచార్యం వశిష్ఠం చ వృత్తాంతం నివేదితవాన్. సో అతను తన భార్య అయినటువంటి సుదక్షిణాదేవికి తర్వాత ఆచార్యుడైనటువంటి వశిష్ఠుడికి కూడా ఆ జరిగిన మొత్తం వృత్తాంతాన్ని ఆయన తెలిపాడు. ఆ తర్వాత దీంట్లో ఇంకా ఇది లాస్ట్ మనకి శ్లోకం. స నందిని స్తన్యం అనిందితాత్మ తద్వత్సలో వత్సహుతావశేషం పపో వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తమివాతి తృష్ణః. ఇంకొకసారి. స నందిని స్తన్యం అనిందితాత్మ సద్వత్సలో వత్సహుతావశేషం పపౌ వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తమివాతి తృష్ణః. సో పదవిభాగము సహ అది విసర్గలోపము. నందిని స్తన్యం ఇక్కడ నందిని స్తన్యం అనిందితాత్మ దగ్గర నందిని స్తన్యం అనిందితాత్మ సద్వత్సల అక్కడ విసర్గ ఉకారము తర్వాత గుణసంధి. వత్సహుతావశేషం ఇది ఒకటే పదము సమస్త పదం. వత్సహుతావశేషం పపౌ వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశో దగ్గర యశః
మూర్తమివాతి తృష్ణ దగ్గర మూర్తం ఏవ అతి తృష్ణ. మూర్తం ఇవ దగ్గర ఓన్లీ వర్ణమేళనం జరిగింది. ఆ తర్వాత ఇవ అతి తృష్ణ దగ్గర సవర్ణ దీర్ఘ సంధి. ఆ తర్వాత ఏం జరిగింది అంటే సహ అంటే అతను నందిని స్తన్యం అంటే నందిని యొక్క ఆ పాలుని అనిందితాత్మ అంటే ఇది సహ అంటే రాజుకి విశేషణం. అనిందితాత్మ అంటే ఎటువంటి అవగుణాలు లేనటువంటి వాడు అని అర్థం. నిందితాత్మ అంటే అవగుణాలు కలిగి ఉండడం, అనిందితాత్మ అంటే అవగుణాలు కలిగి లేకపోవడం అని అర్థం. సద్వత్సలహ సద్వత్సలహ అంటే అందరికీ ప్రీతి పాత్రుడైనటువంటి వాడు, అందరికీ లేకపోతే అందరితోనూ మంచిగా ఉండేటటువంటి వాడు అని అర్థం. సద్ వత్సలహ అని. ఆ తర్వాత వత్స హుతావశేషం అంటే వత్స హుత అవశేషం. సో వత్స హుతావశేషం అంటే దూడ అయినటువంటి నందిని దూడ తాగేసి మిగిలిపోయినటువంటి ఏవైతే పాలున్నాయో అవి పపౌ అంటే తాగడం. వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞ అంటే వశిష్ఠుడి చేత అనుజ్ఞ పొందినటువంటి వాడు. వశిష్ఠేన అంటే వశిష్ఠుడి చేత, కృతాభ్యనుజ్ఞ అంటే అనుజ్ఞ పొందినటువంటి వాడు అని అర్థం. శుభ్రం అంటే క్లీన్గా ఉండడం, ప్యూర్గా ఉండడం. యశ అంటే ఫేమ్, సకారాంత శబ్దము. యశ ఫేమ్ అని అర్థము. మూర్తం ఇవ అంటే మూర్తం అంటే ఒక ఏదైనా ఒక పదార్థము అంటే జలం లాంటి పదార్థము లేకపోతే క్షీరం లాంటి పదార్థము ఏదైనా నీళ్ళగా ఉండేటువంటి పదార్థము మూర్తం ఇవ అంటే ఒక మూర్తిలాగా ఒక ఆకారంతో ఉన్నట్టుగా అని అర్థం. మూర్తం ఇవ అతి తృష్ణ అంటే అతి తృష్ణ అంటే చాలా కోరికతో ఉన్నటువంటి వాడు అని అర్థం. సో అతి తృష్ణ అన్నది కూడా సహకి దిలీపుడికి విశేషణం. సో అతి తృష్ణ అది అర్థం దానికి. సో తాత్పర్యం వచ్చేసి అన్యే ద్యుహు అంటే మరుసటి రోజు అని అర్థము. వశిష్ఠాశ్రమే అగ్నిహోత్ర విధి సమాప్త. సో ఆ వశిష్ఠుడు యొక్క ఆశ్రమంలో ఆ హోమం కూడా పూర్తయింది. వత్స అపి క్షీరం పీతవాన్. వత్స అంటే దూడ కూడా పాలని తాగేసింది. అంటే ఆ రెండు కార్యాలకి నందిని దేవి యొక్క పాలని వాడారు. తతో దిలీప అవశిష్టం క్షీరం వశిష్ఠస్య అనుమతిం సంప్రాప్య అపిబత్. సో అతను మిగిలినటువంటి పాలని వశిష్ఠుడి యొక్క అనుమతి తీసుకుని తాగాడు. క్షీరం అతీవ స్వచ్ఛం శ్వేతశ్చ ఆసీత్. ఆ క్షీరం ఎలా ఉంది అంటే చాలా శుభ్రంగాను చాలా తెల్లగాను ఉన్నది. కీర్తిం ఏవ శరీరం ధృత్వ అంటే కీర్తి గనక ఒకవేళ శరీరం తీసుకుంటే గనక ఎలా ఉంటుందో అంత శుభ్రంగా ఆ పాలు ఉన్నాయి. కీర్తి ఏవ శరీరం ధృత్వ సమాగత ఇవ భాసతే స్మ. కీర్తి గనక శరీరం తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఆ పాలు ఉన్నాయి అని అర్థం. అలా కనిపిస్తున్నాయి అని. భాసతే అంటే అనిపిస్తోంది, సీమ్స్ అని. తాదృశం అపూర్వం క్షీరం అతీవ ఆశాపూర్వకం దిలీప పీతవాన్. అటువంటి ఆ పాలని అతను చాలా ఆశతోటి తన యొక్క కోరిక పూర్తవుతుంది అనేటటువంటి ఆశతోటి దిలీపుడు తాగాడు అని అర్థం. సో అన్వయరచన పపవ్ అంటే పీతవాన్, తాగాడు అని అర్థం. సో ఇది లిట్లకారంలో వస్తుంది. పపవ్ పీతవాన్ క్రియాపదం. కహ పపవ్ ఎవరు తాగారు అంటే సహ. ఆ తర్వాత కీదృశ సహ అతను ఎటువంటి వాడు అంటే అనిందితాత్మ అని అర్థం. తర్వాత పునః కీదృశ మళ్ళీ ఎటువంటి వాడు సద్వత్సల చాలా మంచివాడు, అందరి పట్ల జాలి కలిగినటువంటి వాడు, సజ్జనుడు అని. పునః కీదృశ మళ్ళీ ఎటువంటి వాడై ఉన్నాడు అంటే
కృతాభ్యనుజ్ఞ, అనుజ్ఞ పొందినటువంటి వాడై ఉన్నాడు అని అర్థం. ఆ తర్వాత మళ్ళీ కేన కృత, ఎవరి అనుజ్ఞ అంటే వశిష్ఠస్య అని అర్థం. సో వశిష్ఠేన అనుజ్ఞ, వశిష్ఠుడి చేత అనుజ్ఞ పొందినటువంటి వాడు. కీదృశ సన్పపో, ఎటువంటి వాడై తాగాడు అంటే అతి తృష్ణ, చాలా కోరిక కలిగి ఉన్నటువంటి వాడై తాగాడు అని అర్థం. ఆ తర్వాత కిం పపౌ, దేనిని తాగాడు, ఇక్కడ కర్మపదం. సో నందిని స్తన్యం, నందిని యొక్క ఆ పాలని తాగాడు. కీదృశం నందిని స్తన్యం, ఎటువంటి పాలవి అంటే వత్స హుతావ శేషం, అంటే ఆ దూడ తాగిన తర్వాత, అలాగే హుత అంటే ఇక్కడ వశిష్ఠుడి యొక్క ఏదైతే అగ్నిహోత్ర విధి ఉందో దానికి కూడా వాడిన తర్వాత మిగిలినటువంటివి అని అర్థం. ఆ తర్వాత పునః కీదృశం, మళ్ళీ ఆ పాలు ఎలా ఉన్నాయంటే శుభ్రంగా ఉన్నాయి, చాలా తెల్లగాను చాలా స్వచ్ఛంగాను ఉన్నాయి. కిం ఇవ పపో, దేనిలాగా తాగాడు అంటే యశస్సుని తాగినట్టుగా తాగాడు అని అర్థం. సో యశ ఇవ, కీదృశం యశ, ఆ యశ ఆ ఆ ఏదైతే ఆ యశస్సు ఉందో అది ఎలా ఉంది అంటే అది కూడా ఒక మూర్తిలాగా, మూర్తం ఇవ అంటే అది ఒక శరీరం దాల్స్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుగా ఉన్నది అని. పద వివరణం, సహాకి దకారాంతము, తత్శబ్దము, పుల్లింగము, ప్రథమ ఏకవచనము. నందిని స్తన్యం అన్నది అకారాంతము, నపుంసికలింగము, ఆ దాని అంటారు ద్వితీయ ఏకవచనము. అనిందితాత్మ అన్నది అనిందిత ఆత్మానం, ఆత్మన్ అనేటటువంటి నకారాంత శబ్దము, పుల్లింగము, ప్రథమ ఏకవచనము. సద్వత్సల కూడా పుల్లింగము ఏకవచనము. ఆ తర్వాత ఉత్సాహశేషం అనేది అకారాంతము, నపుంసకలింగము, ద్వితీయ ఏకవచనము. ఇది ఆ ఒక్క నిమిషం. ఓకే, సో ఉత్సాహశేషం పా, తర్వాత పపం అన్నది పా అన్నది పాధాతు అంటే పిబతికి. సో పరస్మైపది భూతకాలము లిట్లకారము, ప్రథమ పురుష ఏకవచనం. దిలీప పప్పవు అని, దిలీపుడు తాగాడు అని అర్థం. తర్వాత వశిష్ఠైన అనేది అకారాంతము, తృతీయ ఏకవచనము, పుల్లింగము. కృతాభ్యనుజ్ఞ అన్నది పుల్లింగము, అకారాంతము, ప్రథమ ఏకవచనము. శుభ్రం అన్నది అకారాంతము, నపుంసకనం, ద్వితీయ. సో ఇది. తర్వాత యశస్ అన్నది సకారాంతము, నపుంసకలింగము, ద్వితీయ ఏకవచనము. మూర్తం, మూర్తం అన్నది అకారాంతము, నపుంసకలింగము, ద్వితీయ ఏకవచనము. ఇవ అవ్యయము. అతితృష్ణ అన్నది పుల్లింగము, ప్రథమ ఏకవచనము, అకారాంతము. సమాసాల్లో నందిని స్తన్యం అనేది అయితే ఉందో దానికి నందిన్యాహ స్తన్యం అది. తత్ స్తన్యం అనేది ద్వితీయలో ఉంది కాబట్టి తత్ క్షీరంకి కాబట్టి అది. సో షష్ఠీ తత్పురుష సమాసము. తర్వాత అనిందితాత్మ, సో అనిందిత తర్వాత నిందిత ఆత్మ, మూడు ఉన్నాయి. సో నిందిత అని ఫస్ట్ తీసుకుంటే అనిందిత వస్తుంది, నై తత్పురుష సమాసం. ఆ తర్వాత అనిందిత ఆత్మ యస్య సహ, ఎవరి అయితే ఎటువంటి అవగుణాలు లేకుండా ఉన్నాడో అతను అని అర్థము. సో అది బహువ్రీ సమాసము. అన్య పదార్థ ప్రాధాన్యం ఉంది, దిలీపుడికి విశేషణం అది. ఆ తర్వాత సత్ వత్సలకి సత్సు వత్సలహ అంటే మంచి వాళ్ళల్లో అని అర్థం. సత్కి సప్తమి సత్సు, మనం సప్తమి చదివినప్పుడు నేర్చుకున్నాం సత్సు. సో సత్సు వత్సలహ, మంచివాడలో అతను అని అర్థం. సప్తమి తత్పురుష సమాసం. ఆ తర్వాత కృతాభ్యనుజ్ఞ అంటే కృత అభ్యనుజ్ఞ, యస్య సహ, ఎవరైతే అనుజ్ఞ తీసుకుని ఉన్నారో అతను అని అర్థం. కాబట్టి బహువ్రీహి సమాసము. తర్వాత అతి తృష్ణ, ఇది కూడా బహువ్రీహి. అతిశయిత తృష్ణ, చాలా
ఎక్కువగా ఉన్నటువంటి కోరిక కలిగినటువంటి వాడు. ఇది కూడా సహకి విశేషణం, బహువ్రీహి సమాసం. ఆ తర్వాత అన్యేదుః ఆచార్యः వశిష్ఠः వ్రత సమాప్తిం కృతవంతం రాజానం తస్య పత్నీం సుదక్షిణాం. సో నెక్స్ట్ మళ్ళీ మర్నాడు వశిష్ఠుడు వ్రత సమాప్తం చేసుకున్నటువంటి ఆ రాజు, ఏ వ్రతం అంటే ఆ నందిని ధేనువు యొక్క సేవ ఏదైతే ఉందో అదే వ్రతం. సో ఆ వ్రతాన్ని పూర్తి చేసుకుని ఉన్నటువంటి రాజు తర్వాత ఆయన యొక్క పత్ని అయినటువంటి సుదక్షిణాం, వాళ్ళిద్దరికీ చ అపి స్వస్తి కథన పూర్వకం. అంటే ఆ స్వస్తి కథనం అంటే అమ్, మనం ఎవరైనా వెళ్ళేటప్పుడు మంచి మాటలు ఎలా అయితే చెప్తాం, వెళ్ళి రండనో లేకపోతే మంచిగా ఉండండి అనో, అట్లా స్వస్తి కథనం చెప్పి రాజధానిం ప్రతి ప్రేషితవాన్, రాజధాని కొరకు పంపించాడు. పత్ని సహిత దిలీప ధేనుం ఆచార్యం అరుంధతీం చ కృత్య నగరం ప్రతి ప్రస్థిత. సో అతను ఆ, తన భార్యతో కలిసి ఆ ధేనుకి, తర్వాత ఆచార్యుడికి, ఆ తర్వాత అరుంధతి, ఈ ముగ్గురికి కూడా ప్రదక్షిణ చేసి నగరం కొరకు బయలుదేరాడు అని. పత్ని సహిత ప్రాప్త వరహ రాజా రాజధాని ప్రాప్తవాన్. సో పత్ని భార్యతోటి కలిసి, అలాగే ప్రాప్త వరహ అంటే ఎవరైతే వరాన్ని పొందారో అని అర్థం, దిలీపుడు అని అర్థం. సో అటువంటి రాజు రాజధానీం ప్రాప్తవాన్, రాజు రాజధాని చేరుకున్నాడు. సర్వే జనా సంతుష్టా అభవన్, అందరూ జనులు చాలా సంతోషపడ్డారు. పునరపి రాజ్యభారం స్వీకృతవాన్ దిలీప, మళ్ళీ రాజు ఆ రాజ్యభారాన్ని స్వీకరించాడు. కించిత్ కాలానంతరం పత్ని సుదక్షిణ గర్భం ధృతవతి. సో కొంతకాలం తర్వాత ఆయన భార్య అయినటువంటి సుదక్షిణాదేవి గర్భాన్ని దాల్చింది. మునీనాం ఆశీర్వాద, ముని యొక్క ఆశీర్వాదము, ఆ తర్వాత ధేనోహ వరహ చ సఫల అభవన్. సో ఆ ముని యొక్క ఆశీర్వాదము, తర్వాత ధేను యొక్క వరము రెండు కూడా సఫలం అయినాయి. స్వస్తి. దీంతో మన కోవిద యొక్క పదవ పాఠం అయిపోయింది. అన్వయ రచన కూడా అయిపోయింది, రఘువంశం శ్లోకాలు. ఓకే, మహోదయ, చెప్పండి. మేడం ఇక్కడ రచనలో ఆ, చెప్పండి, ఒక్కొక్కళ్ళు చెప్పండి. మీరు చెప్పండి, ముందర చెప్పండి అరుణ్ గారు. అన్వయ రచనలో చివర కీదృశ్యం యశః అంటే మూర్తం ఏవ అంటే ఆ పాలు అలా రూపం ధరించినాయన అలా కనిపిస్తున్నాయి అని. యశస్సు ఆ, రూపం. అవును. యశస్సు లాగా ఆ పాలు అలా ఆ రూపంలో కనిపిస్తున్నాయి అని అర్థం. ఒకవేళ యశస్సే గనక ఆ రూపంలో ఉంటే గనక అలా కనిపిస్తున్నాయి అని అర్థం. అచ్చా, ఓకే, చెప్పండి ధన్యవాదాలు. లక్ష్మీ కుమారి గారు, చెప్పండి. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. కీర్తి ఏవ శరీరం అంటే అదే అర్థం అవ్వలేదు అది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? చెప్పండి ఒకసారి, అంత క్లియర్ గా అర్థం అవ్వలేదు. ఓకే, సో ఏమంటున్నాడు ఇక్కడ, కీర్తి ఏవ శరీరం ధృత్వ. సో ఒకవేళ గనక కీర్తి శరీరం గనక తీసుకుంటే, ఇప్పుడు పాలు మనకి కనిపిస్తాయి కదా, పాలు గిన్నెలో పోసినా లేదా చేతిలో ఎక్కడ తీసుకున్నా ఒక పాత్రలో పోస్తే మనకి పాలు కనిపిస్తాయి. ఏ గిన్నెలో పోస్తే ఆ రూపంలో కనిపిస్తాయి మనకి పాలు. యశస్సు కనిపిస్తుందా మనకి? యశస్సు కనిపించదు, యశస్సు కనిపించదు, అది అబ్స్ట్రాక్ట్. అది సో ఆ కనిపించింది అది ఎట్లా అంటే యశస్సు లాగా పాలు ఉన్నాయి. ఆ పాలు ఎలా కనిపిస్తున్నాయి అంటే ఒక యశస్సు లాగా, యశస్సుని తాగినట్టుగా ఆ పాలని తాగాడు అని అర్థం. అంతే, కీర్తిలాగా అని అర్థం. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎక్కడైనా ఇంకే పాఠాల్లో అయినా, లేకపోతే ఈ పాఠంలో కానీ దేంట్లో అయినా ఉంటే అడగచ్చు. లేకపోతే మనం అభ్యాసం చేద్దాం. అభ్యాసం చేసిన తర్వాత ఇంకా టైం ఉంటే అప్పుడు చూద్దాం ఇంకేం చేయాలి. లాస్ట్ 2 లెసన్స్లో కూడా సూక్తులు ఉంటే ఆ సూక్తులు కూడా చెప్తాను. ఓకే, టైం ఉంటే
సో మనం ఫస్ట్ అభ్యాసము పేజ్ నెంబర్ 207. ఓకే, ఒక 2 minutes బ్రేక్ తీసుకుంటా వస్తాను నేను. ఓకే. పునః స్వాగతం. సో పేజ్ నెంబర్ 207 అండి. దాంట్లో మొదటిగా అధో నిర్దిష్టాన్ని విగ్రహవాక్యాన్ని అవలంబ్య సమస్త పదాన్ని లిఖత. సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి విగ్రహవాక్యం తీసుకుని దాంతో మనం సమస్త పదం రాయాలి. సో మొదటిది దేవరాయ ఇతి రాజా. లక్ష్మీకుమారి గారు. దేవరాయः इति राजा. ఉమ్, देवराय राजः. దేవరాయ రాజ. ఏ సమాసం? देवराय राजः. దీంతో देवराय. ఎవరైనా చెప్పచ్చు ఏ సమాసం? సంభావన పూర్వకంగా భావన పూర్వకం. ఉమ్, తర్వాత ఓకే, ఆదిలక్ష్మి గారు ఉన్నారా? ఓకే, ఉన్నానండి. స్క్రీన్ లో కనిపించట్లే, ఓన్లీ ఫ్యాన్ కనిపిస్తుంది అందుకని. ఉన్నానండి. ఓకే, సో గణానాం రాజా. గణానాం రాజా గణరాజः ఉమ్, షష్ఠీ తత్పురుష సమాసः. ఉత్తమం అండి. పద్మజ గారు అయోధ్యాయాః రాజా. అన్మ్యూట్ చేసుకోవాలి, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి.
పద్మజ గారు అన్మ్యూట్ అయోధ్యరాజः అయోధ్యరాజः ఏ సమాసం? షష్ఠితత్పురుషం. సమ్యక్ ఉత్తమం. ఎన్ కళ్యాణి గారు శాస్త్రినః గృహం. శాస్త్రినః అటెండ్ గృహం. అవ్వలేదండి, ఇప్పుడే చూస్తున్నాను నేను. సరే సరే, ఓకే ఓకే, పర్వాలేదు, మీరు మళ్ళీ అడుగుతాను నెక్స్ట్. హిమబిందు. ఆ, శాస్త్రి గృహం. శాస్త్రి గృహం. ఆ, ఏ ఏ సమాసం ఇది? షష్ఠి తత్పురుష. షష్ఠి తత్పురుష. శాస్త్రిన్ నకారాంత శబ్దము, నకార లోపం జరిగి శాస్త్రి గృహం అవుతుంది. ఓకే, తర్వాత ప్రసాదరావు గారు శర్మావర్య. శర్మవర్యः శర్మవర్యः ఏ సమాసం? విశేషణ పూర్వపదం. విశేషణ పూర్వపద కర్మధారయ. ఉత్తమం. తర్వాత కే పద్మజ గారు ఫలం చ పుష్పం చ. ఫలపుష్పే ఇతరేతర ద్వంద్వ సమాసం. ఉత్తమం. ఫలపుష్పే ఇతరేతర ద్వంద్వ సమాసం. తర్వాత శ్రీలక్ష్మి గారు మహోదయ. శాఖా చ ఉపశాఖా చ. శాఖా చ ఉపశాఖా చ శాఖోపశాఖే. ఇది కూడా ఇతరేతర ద్వంద్వ సమాసం. ఉత్తమం. శాఖ ఉపశాఖ దగ్గర సంధి జరుగుతుంది. శాఖోప శాఖే. ఓకే, ఉత్తమం. తర్వాత అరుణ గారు గోవిందస్య సఖా. గోవిందస్య సఖ. గోవింద సఖ షష్ఠి తత్పురుష. ఓకే, సఖహ అవ్వాలండి. అకార లాస్ట్ లో ఉన్నటువంటి అకార సఖ. గోవింద సఖహ అవ్వాలి. ఓకే, తర్వాత రాజశ్రీ గారు ముఖం చ నాసికా చ అనయోః సమాహారః. ముఖం చ నాసికా చ అనయోః సమాహారः. ముఖనాసికం అది చెప్తానండి. సమాహార ద్వంద్వ సమాసము. ఉత్తమం అండి, ఉత్తమం. ఓకే, తర్వాత ఇక్కడ ఎవరు సునీల్ అని ఉందండి. ఎవరు సునీల్? సునీల్ అని ఎవరో ఉన్నారు, ఎవరండి? హలో, అన్మ్యూట్ చేయండి కొంచెం. సునీల్. మ్యామ్ వినిపిస్తుందా? ఎవరు? రమా మ్యామ్. ఓకే ఓకే ఓకే. సో అదే మీ అంటే పిక్చరు రావట్లేదు, పేరు కూడా ఇప్పుడు చూడలేదు. ఓకే 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 ఓకే, రైట్, సరే. సో నెక్స్ట్ది అధో నిర్దిష్టేషు పదేషు నత్వస్య కిం నిమిత్తం పూర్వతన వర్ణశ్చ. మేడం ఇంకొకటి ఉంది మేడం. 9th ది ఉంది. ఓకే ఓకే, క్షమ్యతాం. ఉత్తమః సఖా. చెప్పండి రమ. ఉత్తమ సఖా మ్యామ్. ఉత్తమ సఖా. సఖా కాదు, సఖః. ఉత్తమ సఖా. ఏం సమాసం అది? తెలియదు మ్యామ్, నేను ప్రీవియస్ క్లాసెస్ కి అటెండ్ అవ్వలేదు. సో అటెండ్ అవ్వకపోతే వీడియోలు విన్నారా? ఫోన్ పోయింది మ్యామ్, నాది యాక్చువల్ గా ఫోన్ పాడైపోయింది. సో వీడియోస్ విన్నాను. ఓకే ఓకే ఓకే, పర్వాలేదు, ఇంకా టైం ఉంది కదా ఎగ్జామ్కి, చాలా. ఓకే, సో ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే, తర్వాత నెక్స్ట్ అధో నిర్దిష్టేషు పదేషు నత్వస్య కిం నిమిత్తం పూర్వతన వర్ణస్య కహ ఇది లిఖత. సో దీంట్లో నత్వానికి ఏంటి నిమిత్తం, అంటే ఏదైతే కంపల్సరీగా ఉండాలో అది ఏంటి, ఆ తర్వాత దానికి ముందనున్నటువంటి ఏ వర్ణం ఉందో అది రాయమంటున్నాడు. సో పూర్వతన వర్ణస్య కహ ఇది లిఖత, అది యాక్చువల్గా వాడు ఎక్సర్సైజ్ ఇచ్చాడు కాబట్టి మనం చేయాలి, కానీ దానివల్ల పెద్ద లాభం ఏం లేదు మనకి. ఓకే, ఎనీవే. సో నిమిత్తాలు నత్వానికి 3 నిమిత్తాలు: రేఫా, రికారము, ఆ తర్వాత మూర్ధన్య షకారం. ఈ 3 కూడా ఎక్కడుంటే అక్కడి నుంచే మనం తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి న వరకు కూడా, నా ఉంటే నా వరకు కూడా అది చూసుకోవాలి. మన మధ్యలో ఏమున్నాయి అని చూసుకుని అప్పుడు నత్వం అవుతుందా లేదా చూసుకోవాలి. సో ముందర క్షత్రియేణ దగ్గర రేఫా క్ష త్ రి. సో క్షలో క అండ్ షకారం ఉంది. సో ఆ షకారం ఏదైతే ఉందో మూర్ధన్య షకారం, అది నిమిత్తం అక్కడ. సో రేఫా నిమిత్తము,
క్షమితం, క్ష కాదు, క్షలో క్ష కాదు, త్రీలో త ర ఈ ఉంది కాబట్టి అక్కడ రేఫా నిమిత్తము. ఆ రేఫా తర్వాత తకారం ఉంది. త పూర్వతన వర్ణం ఏమన్నారు కదా, సో ముందర తకారం ఉంది. సో రేఫా అండ్ తకారం. విష్ణు మొదటిది, లక్ష్మీకుమారి గారు. విష్ణు విష్ణువులో షకారం వచ్చింది. షకారం నిమిత్తము. షకారం నిమిత్తము. పూర్వతన వర్ణం అంటే పూర్వతన వర్ణం ఇకారం. 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 ఉత్తమం. సో ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలి అంటే మనం పదాన్ని ముందర వేరు చేసుకోవాలి. విష్ణు అంటే వ ఈ ష అట్లా తీసుకోవాలి. సో షకారానికి ముందర ఇకారం వచ్చింది. తర్వాత పద్మజ గారు నమస్కారేణ. నమస్కారేణలో రేఫా అండి. రేఫాకి ముందు ఆకారం ఉంది. ఆకారం. ఉత్తమం, సమ్యక్. తర్వాత ఆదిలక్ష్మి గారు ముష్నాతి. ముష్నాతి ఇందులో షకారం ఉంది, నిమిత్తము షకారము అండి. తర్వాత దానికి షాకి ముందు పూర్వతన వర్ణ ఉకార. ఉత్తమం అండి. ఎన్కే కళ్యాణి గారు తర్వాత గురునా. అయితే ఇక్కడ నాకు డౌట్ ఏమొచ్చిందంటే పూర్వతన వర్ణం అని అడిగాడు కదండి, స్వరం అని అడగలేదు కదా. వర్ణం అంటే ఏదైనా రావచ్చండి. వర్ణం అంటే అంటే పైన కూడా ప్రకారం అని ఇచ్చాడు కదా, ఇప్పుడు గకారం అవుతుందా ఉకారం అవుతుందా? అంటే వర్ణం అంటే ఏదైనా తీసుకోవచ్చండి. స్వరం కానీ లేకపోతే వ్యంజనం అయితే వ్యంజనమైన. సో మొదట్లో ఇచ్చిన దానికి క్షత్రియేణ దగ్గర క్ష కష ఆకారము, తర్వాత త్రీలో త ర ఈ. సో రేఫాకి ముందర తకారమే వచ్చింది, అక్కడ ఏమీ స్వరం లేదు. అందుకని ఓకే, ఇక్కడ స్వరం అంటే స్వరం చెప్పాలి. సో గురునాకి. అయితే ఇప్పుడు రేఫ ఉంది నిమిత్తం, ఉకారమేమో పూర్వతన వర్ణం. సమ్యక్ అండి. ప్రసాద్ రావు గారు రామాణం. ప్రమాణంలో రేపం అండి. రేప ఉంది. రేపకి ముందర వర్ణం కకారం. రేఫకి ముందర ఏముంది? కకారం. వర్డ్ ఏమి ఇచ్చారండి? వర్డ్ ఏమి ఇచ్చారు? రమాణం. ఓకే, రమాణం అన్నా రామాణం ఉందండి. ఏముంది నాకు వినిపించట్లా, ఒక్కళ్ళు చెప్పండి. ఓకే 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 ఓకే. సో నా బుక్ లో రమాణం ఉంది, అందుకనే నాకు అర్థం కాలేదు. ఓకే రైట్ సరే. ఓకే, క్రమాణం అంటే ర ఉంది, క. ఓకే, క ఉంది. ఉత్తమ్. ఓకే ఫైన్. ఓకే, కే పద్మజ గారు కుమారేణ. కుమారేణ రేఫా. రేఫాకి ముందర మా ఆకారం. ఉత్తమం అండి. ఆ తర్వాత రమ మాతృణాం. రమ మాతృనాం అంటే ఇది రుకారము, దానికి ముందు తకారము. ఉత్తమం, సమ్యక్. రాజశ్రీ గారు చిత్రకారాణం. రేఫ నిమిత్తం అండి. రేఫకి ముందు ఆకారం ఉందండి, అది పూర్వతన వర్ణ అయిందండి. ఉందా? కర్మ రేఫ ముందర ఇది ఇక్కడ కాకి ఆకారం వచ్చింది కదండి. ఆకారం మీరు అంటున్నారా ఆకారం అంటున్నారా? నాకు అందుకని దీర్ఘం అంటున్నానండి. ఆకారం దీర్ఘం ఎక్కడుంది? కర్మ కరా ఉంది కదా. కరాణం ఆఖరి రేఫకి ముందు కా వచ్చింది కదండి. చిత్రకారాణం అడిగారు. అవునండి మేడం, రాజేశ్వరి గారిని చిత్రకారాణం అడిగారు. ఓకే ఓకే సరే. ఓకే, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే రేఫ
ఓకే ఓకే, క్షమ్యతాం. ఓకే, కరెక్టేనండి. నేను నెక్స్ట్ దానికి నేను మెంటలీ వెళ్ళిపోయాను, సారీ. ఓకే. చిత్రకారణంలో రేఫా ఉందండి, రా రా అక్కడ. దానికి ముందు కా ఉంది గనక కాకి ఆకారం ఉంది గనక ఆ ఉందన్నమాట. అందుకని రేఫా నిమిత్తము ఆకారం పూర్వతన వర్ణ. అదే అండి. ఓకేనండి, సరే సరే. తర్వాత కర్మకరాణం బిందు, హిమబిందు. రేఫా మేడం, నిమిత్తమేమో రేఫా, అకారం ఉంది మేడం. అకారం, కకి అకారం. కర్మ కరాణ కరాకవతి. శ్రీలక్ష్మి గారు క్షామేణ. క్షామేణ, క్షామే మే షకారం నిమిత్తం చకారం. క్షామేణ కకారం అవుతుందండి. ఉత్తమం. కకారః పూర్వతన వర్ణః. పూర్వతన వర్ణః, ఉత్తమం అండి, సమ్యక్. ఆ తర్వాత నిమిత్త నకారయో మధ్య కే వర్ణాః సంతి ఇది లిఖిత. సో నిమిత్తానికి ఆ తర్వాత నకారానికి మధ్యలో ఏ ఏ వర్ణాలు ఉన్నాయో అన్ని రాయాలి. సో వర్ణాలు అంటే అన్ని రాయాలండి, స్వరాలు రాయాలి, వ్యంజనాలు రాయాలి, అన్ని రాయాలి. ఓకే. సో రామాణం దగ్గర నిమిత్తమేమో రేఫా, రేఫా తర్వాత రాకి ఆకారం ఉంది, తర్వాత మకారం ఉంది, తర్వాత మళ్ళీ ఆకారం ఉంది. సో అట్లా అన్నీ కూడా రాయాలి. సో అరుణ గారు సర్వేణ. సర్వేణ వకారము ఏకారమునండి. సర్, సో రేఫా వచ్చింది, తర్వాత వే వచ్చింది, వకారం ఏకారం. సమ్యక్, ఉత్తమం అండి. లక్ష్మీ కుమారి గారు కృమీణాం. కృమీణాం రుకారం వచ్చిందండి. ఆకారం ఈకారం వచ్చిందండి. ఆకారం ఎక్కడ వచ్చింది? రు తర్వాత మీ అంటే ఈకారం ఒకటే. మకారము ఈకారము. మకారం ఈకారం. మకారము ఈకారం వచ్చింది. తర్వాత పద్మజ గారు మృగాణం. ప్రాణంలో నిమిత్తము రుకారం అయిందండి. గకారము గకారః అండ్ ఆకారః. ఆకారం, సమ్యక్ అండి, ఉత్తమం. ఆదిలక్ష్మి గారు భారవీణ. భారవీణ రకారం వచ్చిందండి. రకారానికి ముందు అకారము వకారము ఈకారం. ఉత్తమం అండి. రేఫా వచ్చింది, రేఫా తర్వాత అకారము, ఆ తర్వాత తర్వాత ఈకారం, సమ్యక్. తర్వాత ఎన్ కళ్యాణి గారు పారాయణం. రేఫ్ తర్వాత ఆకారం వచ్చింది, తర్వాత అకారం. యకారము ఆకారం, సమ్యక్ అండి, ఉత్తమం. ప్రసాదరావు గారు భ్రమణం. నిమిత్తం రేఫ్ అండి. ఓకే. సో కొంచెం మీ వాయిస్ బ్రేక్ అయింది, ఓకే, ఇంకొకసారి చెప్పండి. బ్రహ్మంలో రేఫా అండి నిమిత్తం. రేఫ తర్వాత అకారం ఉంది, హ్రస్వాకారం. మా అంటే మకారము ప్లస్ అకారం, హ్రస్వాకారం. కరెక్ట్ అండి. ఓకే. తర్వాత కే పద్మజ గారు వరాహణం. వరాహణం రా, రా తర్వాత ఆకారం ఉంటుందండి. రా అంటే ఉత్తమం, సమ్యక్ అండి. తర్వాత రమ ద్రవ్యేణ. అకారం ఉంది మేడం. నిమిత్తమేమో రేఫా, దాని తర్వాత అకారము ఏకారము. ఇంకేమున్నాయి మధ్యలో? ఇంకేం లేవా? ద్రవ్యేణ, ద్ర
వ్యే వకారం వకారము ఇంకా ఏకారము ఏకారం అనరు. య తర్వాత ఏ. యాకి ఏ గుణింతం కదా, యాకి ఏ గుణింతం కదా, సో అందుకని అన్నీ చెప్పాలి. సో ద్రవ్యేణ దగ్గర రేఫా నిమిత్తము వకారం ఉంది, తర్వాత యకారం ఉంది, తర్వాత ఏ ఉంది. సో మనం ఎలా అయితే విడతీసి రాస్తామో అలాగే చెప్పాలి. ముందర ఏకారం చెప్పి తర్వాత యకారం చెప్పలేం కదా, అప్పుడు ఏ ముందర చెప్తే యకారము వాక్ వర్తిస్తుంది. అది అలా కాకుండా రేఫా తర్వాత రేఫాకి అకారము, తర్వాత వకారము, తర్వాత యకారము, యకి మళ్ళీ గుణింతం ఏకారం, అట్లా అన్నీ వేరువేరుగా చెప్పాలి. తర్వాత రాజశ్రీ గారు క్రియమాణ క్రియమాణ అది రేఫ రేఫ తర్వాత ఇకారం అండి. యకారం అకారం తర్వాత మకారం ఆకారం అండి. ఉత్తమం. రేఫ నిమిత్తం అన్నమాట. హిమబిందు రూప్యకాణం రేఖ తర్వాత ఊకారం మేడం, పకారం, ఓ, యకారం, అకారం, కకారం, ఆకారం. ఉత్తమం, సమ్యక్ అండి. తర్వాత అధః దత్తానాం అశుద్ధ రూపాణం పురతః శుద్ధాని రూపాణి లిఖత. సో కాబట్టి ఎక్కడ నత్వం వస్తుంది ఎక్కడ నత్వం రాదు చూసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. సో రాజా రామేణ దగ్గర రాజా రామేణ రావాలి. సో రెండో రకారం ఏదైతే ఉందో అక్కడ అది నిమిత్తంగా తీసుకోవాలి. రాజా రామేణ దగ్గర మొదటి రా కూడా నిమిత్తమే, రెండో రా కూడా నిమిత్తమే, కానీ రెండో రా నుంచి నా లోపల తీసుకోవాలి మనం. సో రామేణ దగ్గర తీసుకుంటే రేఫా నిమిత్తమైతే రేఫా నిమిత్తమైతే ఆకారము మకారము ఏకారము ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అవ్యవధాయక వర్ణాలు కాబట్టి నకారము నకారంగా మారుతుంది. సో చక్రవాకానాం ప్రసాదరావు గారు. చక్రవాకానాం కాదండి, చక్రవాకానాం. ఎందుకంటే ప్రకారం తర్వాత వచ్చింది. మహోదయ కొంచెం ఎందుకు బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నాకు సరిగ్గా వినిపించట్లేదు. అందరికీ అలాగే దానికి ఎట్లా ఉంది? బ్రేక్ అవుతుంది. మళ్ళీ చెప్పరా ఒకసారి? ప్రకారం తర్వాత రేప తర్వాత అన్ని ఓకే, నేను చెప్తానండి. అవ్యవధాయక వర్ణాలు ఎస్ రైట్, అందువల్ల నారావాలి. సో ఓకే, సో చక్రవాకానాం దగ్గర చక్ర రేఫా అన్నది అక్కడ నిమిత్తము, రకి అకారము, తర్వాత వకారము, తర్వాత ఆకారము, తర్వాత తర్వాత మళ్ళీ ఆకారము, ఇవన్నీ కూడా అవ్యవధాయక వర్ణాలు. సో కాబట్టి న స్థానంలో నకారం వస్తుంది, అందుకని చక్రవాకాణం అవుతుంది. శ్రీలక్ష్మి గారు నరేషేణ రేఫ తర్వాత షేణ. షకారం అనేది వ్యవధాయక అవును వర్ణం కాబట్టి అక్కడ నా వస్తుంది. ఒక్కసారి నరేషేణాన్ని వేరు చేయండి రేఫా తర్వాత నుంచి. రే అంటే ఏంటి? రకి రేఫా ఏ ష ఏ వస్తుంది. సో కాబట్టి అవి అవ్యవధాయక వర్ణాలు. అన్ని అవ్యవధాయక వర్ణాల వ్యవధాయక అన్నయ్య ఏ ఒకటి అవ్యవధాయక దీర్ఘం సమ్యక్ ఉత్తమం. ఓకే, కాబట్టి అవి నరేషేణ. ఓకే ఓకే,
సో నరేషేణ వేరు చేసినప్పుడు రేఫా, రేఫాకి ఏకారము, తర్వాత షకారము, తర్వాత ఏకారం. సో 2 ఏకారాలు కూడా అవ్యవధాయక వర్ణాలు, కానీ షకారం మాత్రం వ్యవధాయక వర్ణం, అది ఆపుతుంది దాన్ని. కాబట్టి నరేషేణ నానే వస్తుంది, నా రాదు. అరుణ్ గారు వాహకాణం. వాహకాణం వాహకానాం వస్తుందండి. ఎందుకు తర్వాత ఎందుకు వస్తుంది? కకారం అవధాయక, ఇది అవ్యవధాయక వర్ణం ఉంది కాబట్టి. అసలు ఏముంది దాంట్లో? నిమిత్తం ఎక్కడుంది? నిమిత్తాలు ఏమేంటి? నరేశః. మీరు అది కాదండి చూడాల్సింది, నెక్స్ట్ది వాహకాణం. వాహకానాంలో నిమిత్తం ఏమైనా ఉందా? నిమిత్తం ఉన్నదా? నిమిత్తాలు ఏమిటి? రేఫా, రికారము, మూర్ధన్య షకారము ఉన్నాయా? ఏమైనా మూడు ఉన్నాయా? మూడిట్లో ఏదో ఒకటి ఉన్నదా? లేదండి. లేదు కాబట్టి అక్కడ నత్వ ప్రసక్తే లేదు అసలు. అసలు నిమిత్తమే లేకపోతే అక్కడ నత్వ ప్రసక్తి లేదు కాబట్టి అక్కడ నకారమే వస్తుంది అంతే. అక్కడ వ్యవధాయక వర్ణాలు లేకపోతే అవ్యవధాయక వర్ణాలు చూసుకోవాల్సిన అవసరమే లేదు నిమిత్తమే లేకపోతే కదా. కరెక్టేనా లాజిక్? అవునండి, నేను తప్పు చెప్తాను. ఓకే, జస్ట్ ఉరికినే అంటే అది కూడా దృష్టి పెట్టాలి మనం చూడంగానే. ముందర ఫస్ట్ నిమిత్తమే లేకపోతే ఇంక వర్డ్ చూడాల్సిన అవసరమే లేదు అసలు అది. ఓకే, సరే. తర్వాత లక్ష్మీ కుమారి గారి తర్వాత కారకానాం. కారకాణం ఇక్కడ రేఫా ఉందండి, కానీ కారకాణం రావాలి. కారకాణం రావాలి. ఓకే, సో అన్నీ కూడా అవ్యవధాయక వర్ణాలు ఉన్నాయి. కార, కా, సో రేఫా, తర్వాత అకారము, తర్వాత క, తర్వాత ఆకారము ఉంది కాబట్టి అన్నీ కూడా అవ్యవధాయక వర్ణాలు ఉన్నాయి. పద్మజ గారు ధర్మ దర్శిణ. దర్శనాలో దర్శనాలో ఉన్నటువంటి రేఫాని తీసుకోవాలండి. నిమిత్తం రేఫా అయింది. రేఫా తర్వాత షకారం ఉంది, ఇకారం ఉంది. షకారం అనేది వ్యవధాయక వర్ణం అవుతుంది కాబట్టి దర్శిన వస్తుంది, నకారం. ఉత్తమం అండి. ఆదిలక్ష్మి గారు బంధకాణం. ఇది కూడా నిమిత్తం లేదండి, నిమిత్త నాస్తి బంధకానాంలో, అందుకు బంధకానాం అని రాస్తే సరిపోతుంది. ఉత్తమం అండి, సమ్యక్. ఎన్కే కళ్యాణి గారు మరీచికాణం. మరీచికాణం అని ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఇందులో రేఫ ఉందండి. రేఫ తర్వాత చా వచ్చింది కాబట్టి ఇంకా అనా రాదు. మరీచికాణం. సో రేఫా తర్వాత ఇకారము, ఇకారం తర్వాత చకారము, తర్వాత మళ్ళీ ఇకారము, క, ఆ వచ్చినాయి. సో వీటన్నిటిలోనూ చ అన్నది వ్యవధాయక వర్ణం కాబట్టి అక్కడ ణత్వం జరగదు. ఓకే, కే పద్మజ గారు అర్హాణం. రేఫ తర్వాత అచ్చు మాత్రమే ఉంది, అందుకని నకారం వస్తుంది, నత్వం వస్తుంది. అర్హాణం. సో అర్హానాం అని ఇచ్చారు. సో దాంట్లో రేఫా, అర్, తర్వాత హకారము, తర్వాత ఆకారము ఉన్నాయి. సో హకారం కానీ ఆకారం కానీ ఏవి కూడా నత్వాన్ని ఆపవు, అవ్యవధాయక వర్ణాలవి కాబట్టి అర్హాణాం అని వస్తుంది. తర్వాత రమ మహిషీనాం. మహిషీనాంలో షకారం ఉంది. నాకు రూల్స్ అయితే తెలియదు కానీ మహిషీ నామ్ ఇది నత్వం వస్తుంది అని అర్థమైంది, కానీ రూల్స్ అయితే నాకు ఇంకా తెలియదు. నో ప్రాబ్లం. సో మహిషీనాంలో షకారం, మూర్ధన్య షకారం అక్కడ నిమిత్తమైంది.
దానికి దీర్ఘం ఉంది ఈకారము, అది అవ్యవధాయక వర్ణము. తర్వాత నకారం ఉంది కాబట్టి అది నత్వంగా మారుతుంది. ఓకే. ఆ తర్వాత రాజేశ్వరి గారు వారి జేన. వారి జేణ అది రేఫకి నత్వానికి మధ్యలోనండి జకారం అది వచ్చేసిందండి. అది వస్తే అవ్వదండి అసలు, అందుకని నకారమే వస్తుందండి. అది జకారాన్ని అంటే అది అది ఆ పదం మర్చిపోతున్నానండి. అది వ్యవధాయక, అది వ్యవధాయక, అందువల్ల ఉత్తమమండి. అది ఆ పదం వ్యవధాయక, అది మర్చిపోతుంది. పర్వాలేదు, ఆపేటటువంటిది అని అర్థం అండి. వ్యవధాయం ఆపడం అని అదే అలాగే. తర్వాత ఆఖరి పేజీలో ఉన్నటువంటివి ఎక్సర్సైజ్. హిమబిందు విగ్రహవాక్యాన్ని అవలంబ్య సమస్త పదం లిఖత. విదర్భ దేశస్య రాజా. విదర్భ రాజా రాజః. మీరు దేశం షష్ఠి తత్పురుష సమాసం. మధ్యలో దేశం మర్చిపోయారు. హిమబిందు సారీ మేడం. విదర్భ దేశ రాజః. విదర్భ దేశ రాజః షష్ఠి తత్పురుష సమాసం. ప్రసాదరావు గారు ధనినః కార్యాలయః. ధనినః కార్యాలయః, ధని కార్యాలయః షష్ఠి తత్పురుష. ఓకే, ధనిన్ నకారాంత శబ్దం అది. సో ధనినః అన్నది షష్ఠి, అంటే ధనుడి యొక్క కార్యాలయము అని అర్థము, కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. తర్వాత రమ త్రిపాఠినః కథనం. త్రిపాఠిన కథనం. ఓకే ఓకే, నేను కరెక్ట్ చేస్తా. సో త్రిపాఠి కథనం. త్రిపాఠి కథనం, దీర్ఘం లేదు. ఓకే, త్రిపాఠినః కథనం అంటే త్రిపాఠి యొక్క కథనం అని అర్థము. సో షష్ఠి తత్పురుషం. షష్ఠి తత్పురుష, ఇది కూడా నకారాంతము. నహ అని వస్తే కనుక అది షష్ఠి అన్నమాట. ఓకే. తర్వాత శ్రీలక్ష్మి గారు చతుర్వేదీ మహోదయః. చతుర్వేది మహోదయః. చతుర్వేది మహోదయః. ఇది ద్విగు సమాసం. ఏంటి ద్విగు సమాసం అవుతుందండి. ద్విగు సమాసం ఎలా అవుతుంది? ఓకే, మొదటిది ద్విగు సమాసం, చతుర్వేది అన్నది. చతుర్వేది ద్విగు సమాసం. మహోదయః చతుర్వేదములు కలిగినాడు. బహువ్రీహి కాదు కాదు, చతుర్వేది మహోదయ అన్నది విశేషణ పూర్వపద కర్మధారయ. విశేషణ పూర్వపద కర్మ. ఇక్కడ చతుర్వేది అన్నది మీరన్నట్టుగా ద్విగు సమాసమే అయినా ఆ మొత్తం పదం ఏదైతే ఉందో అది మహోదయకి విశేషణం, అది విశేషణం కాబట్టి అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే. తర్వాత ఇవన్నీ చతుర్వేది అన్నది ఒక టైటిల్ అనుకోండి. ఓకే, ఒక టైటిల్. శాస్త్రి అనేది ఒక టైటిల్, లేకపోతే ఇది కూడా ఒక టైటిల్. సో ఎప్పుడైతే అది టైటిల్ అయిందో అప్పుడు అది విశేషణంగా మారిపోయింది, విశేషణంగా వాడుతున్నాం అనమాట మనం. ఓకే, మహోదయకి విశేషణం. మహోదయకి విశేషణమైంది. అరుణ గారు వాజ్పేయి వర్యః. వాజపేయ వర్యః. వాజపేయ వర్యః. వాజపేయ వర్యః. ఓకే, వర్యః. వాజపేయి రాజపేయి వర్యః అనండి. అది వర్యః అంటే అది పుంలింగం కదండి. కరెక్టే, కానీ ఇది వాజపేయిన్ నకారాంత శబ్దము. మనకి సమాసం చేసినప్పుడు ప్రాతిపదికం తీసుకున్న తర్వాత వాజపేయిన్ అని నకార లోపం జరుగుతుంది. అప్పుడు వాజపేయి వచ్చి వర్యః వస్తుంది. వాజపేయి వర్యః. ఇక్కడ వాజపేయి అన్నది కూడా టైటిలేనండి, విశేషణమే ఇక్కడ. సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది మొత్తంగా. అరుణ్ గారు ఏరండి?
చెప్పానండి. ఓకే, మీరు చెప్పారు, మీకు అర్థమైందా అంటున్నాను. నేను చెప్పింది అర్థమైంది. సరే. హిమశ్రీ తర్వాత నత్వాభావస్య కారణభూతాన్ వ్యవధాయక వర్ణాన్ నిర్దిశిత. సో ఇక్కడ నిమిత్తానికిను నకారానికి మధ్యలో గనక వ్యవధాయక వర్ణం ఉంటే అది ఏంటి, దేనివల్ల నత్వం ఆగిపోతుంది అన్నది రాయాలి. వార్తికేన హిమశ్రీ చెప్పగలరా మీరు? ఓకే, మ్యూట్లో ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. లక్ష్మీ కుమారి గారు. వార్తికేన రేఫ తర్వాత తకారం వచ్చింది. అవును, అందుకని అది నత్వం రాదు. సో తకారం అన్నది వ్యవధాయక వర్ణం కాబట్టి రాదు. తర్వాత పద్మజ గారు విషాదేన. విషాదేన యాక్చువల్గా నిమిత్తమేమో షకారం ఉందండి, మూర్ధని షకారము. దాని తర్వాత దకారం వచ్చింది. దకారము వ్యవధాయక వర్ణనం కాబట్టి నకారం వచ్చింది. సమ్యకండి. ఆదిలక్ష్మి గారు ప్రతిమానం. ప్రతిమానం ఇందులో నిమిత్తము రేఫ వచ్చిందండి. తర్వాత తకారం వచ్చింది, ఇకారము తకారము వచ్చింది. అందుకు ఇక్కడ వ్యవధాయకమైందండి. ఏది వ్యవధాయక వర్ణం అక్కడ, ఇకారమా తకారమా? తకారం అండి. ఓకే, సో అది క్లియర్ గా ఉండాలి. తకారం అన్నది వ్యవధాయక వర్ణం, ఇకారం కాదు. ఓకే, సో ఎన్ కళ్యాణి గారు ఔషధాని. షకారం దాని తర్వాత ధకారం వచ్చింది, అది వ్యవధాయకం కాబట్టి అదే నకారం, అందుకనే నకారం వచ్చింది. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, అన్ని అచ్చులు కూడా అవి వ్యవధాయకమేనా? కవర్గము పవర్గము అవ్యవధాయకాలు. కవర్గం మొత్తం అచ్చులు లేదండి, అచ్చులన్నీ కూడా అవ్యవధాయకాలు. అచ్చులన్నీ కూడా, అన్ని స్వరాలు కూడా. ఓకే, ఆ తర్వాత కే పద్మజ గారు రాజకీయాని. రాజకీయాని రేఫ తర్వాత ఆకారం జకారం ఇవన్నీ. సో జకారం వ్యవధాయకం, అందుకని రాదు. ఉత్తమం, సమ్యక్ అండి. తర్వాత రమ మారీచేన. రేఫ తర్వాత చకారం వచ్చింది మేడం. ఓకే, చకారం అది వ్యవధాయక వర్ణం, ఉత్తమం, వ్యవధాయకమే. తర్వాత రాజశ్రీ గారు భేషజాని. అది నకారానికి ముందు జకారం వచ్చేసిందండి, వ్యవధాయకం. అందుకని చెప్పి నత్వం రాదన్నమాట, నత్వమే ఉంటుందండి. నిమిత్తానికి నకారానికి మధ్యలో జకారం అనేది జకారం వచ్చింది, అది వ్యవధాయకం గనక ఉత్తమం అండి. తర్వాత ఉత్తరయత ప్రీతి కోప చ కియత్ కాలం స్యాత్. హిమబిందు ప్రీతిః మరణాంతః స్యాత్, కోపం క్షణకాలం స్యాత్. ప్రీతి మరణాంతః స్యాత్, మరణాంతరం స్యాత్. మరణాంతరానికి, మరణం తర్వాత కూడా మరణాంత స్యాత్. కోపః క్షణభంగురః క్షణకాలం స్యాత్. ప్రసాదరావు గారు శృణుతా వాక్ కాం దూరీకరోతి కాం చ ప్రసూతే. శృణుతా వాక్ దేన్ని దూరం చేస్తుంది? అలక్ష్మీం దూరీకరోతి. అలక్ష్మీం దూరీకరోతి కీర్తిం ప్రసూతే. కీర్తిం సూతే, ప్రసూతే. ఓకే, ఉత్తమం అండి. తర్వాత రమ
నందిన్యాः ఐదవది ప్రశ్న. నందిన్యాः తోషకౌ దిలీపస్య ఉభౌ గుణో కౌ. నందిని యొక్క లెక్కలో ఆ దిలీపుడి యొక్క 2 గుణాలు ఏంటి అని అర్థం. గురో భక్తి ధేన్వాం అనుకంప ఇత్యేతౌ నందిన్యాః తోషకౌ దిలీపస్య గుణౌ. సమ్యక్ అండి. సో గురౌ భక్త్యా అన్నాడు కాబట్టి గురులో భక్తి, ఆ తర్వాత మయి అనుకంపయ్య అన్నాడు కాబట్టి నాలో అంటే ధేనులో అనుకంప, ఈ 2 కూడా ఆయన యొక్క గుణాలు. ఓకే, సో దీంతో 10th లెసన్ అయిపోయిందండి. తర్వాత ఇంకొంచెం టైం ఉంది కాబట్టి 11th లెసన్లో యాక్చువల్గా చూస్తే కనుక మీరు దాంట్లో ఏమున్నాయో మేబీ నెక్స్ట్ క్లాస్ చూద్దామండి. అది తర్వాత క్వశ్చన్ పేపర్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే సూక్తి ఉందో అది ఒకసారి చూద్దాం. సో సూక్తి 11వ పాఠంలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. పదవిభాగం ఓన్లీ పవిత్రమిహ దగ్గర పవిత్రం ఇహ అంతే, అక్కడ వర్ణమేళనం జరిగింది. సో నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఇహ అంటే ఇక్కడ అని అర్థం. సో ఇక్కడ జ్ఞానేన సదృశం, జ్ఞానం లాంటిది పవిత్రమైనటువంటిది ఏది లేదు. విద్యతే అంటే ఉండడం అని అర్థం, వర్తతే అని. సో పవిత్రం జ్ఞానం లాంటి పవిత్రమైనటువంటిది ఏది కూడా ఇక్కడ లేదు అంటే జ్ఞానమే పవిత్రమైనటువంటిది అని చెప్పడం అన్నమాట. ఓకే, తర్వాత 10th లెసన్లో ఉన్నది 10th కాదు 12th లెసన్లో ఉన్నది అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అవశ్యం ఏవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభ అశుభం 2 కూడా శుభాశుభం. కాబట్టి శుభాశుభం అన్నది ఒకటే పదం అండి, సమస్త పదం, దాన్ని వేరు చేయడానికి లేదు. శుభ అశుభం అని చేయకూడదు, శుభ అవడానికి 2 పదాలు అది, బట్ సమస్త పదం. సో అవశ్యమేవ భోక్తవ్యం అంటే తప్పకుండా మనం అనుభవించాలి. దేన్ని? కృతం కర్మ, చేసినటువంటి కర్మని. ఎటువంటి కర్మ? శుభాశుభం, శుభమైన అశుభమైనా సరే ఎటువంటి కర్మ అయినా సరే మనం దాని యొక్క ఫలితం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా మనం అనుభవించాలి. సో దానికి సంస్కృతంలోనే ఇచ్చారు, అస్మాకం సుకృతస్య దుష్కృతస్య చ ఫలం. మనం చేసినటువంటి మంచి పని కానీ చెడు పని యొక్క ఫలితం కానీ అస్మాభిహి మన చేతనే అనుభోక్తవ్యం ఏవ అనుభవించబడాలి, మనమే అనుభవించాలి. ఏమన్నా ప్రశ్నలు అవి ఉంటే మహోదయం మీరు లెటర్ రైటింగ్ మీరు చెప్పరా అండి? లెటర్ రైటింగ్ లో ఏం లేదండి చెప్పడానికి యాక్చువల్గా. మరి అసలు అది మీరు అంటే చూసుకోవాల్సింది ఏంటంటే పైన ఏం రాయాలి, లెఫ్ట్ నార్మల్ మన ఇంగ్లీష్లో లెటర్ ఎలా రాస్తాం, లెటర్ రైటింగ్ మన ఇంగ్లీష్లో సేమ్ అలాగే రాయాలి, సంస్కృతంలో రాయాలి, ఫార్మాట్ అదే ఉంటుంది. సో మీకు అడ్రస్సింగ్ కానీ లేకపోతే కింద మళ్ళీ యువర్ సిన్సియర్లీ అని మనం రాస్తాం, అవి అన్నీ కూడా సో అన్నీ సేమ్ ఉంటాయి. పైన లెఫ్ట్ సైడ్ పైన మనం ఎవరి దగ్గర నుంచి వస్తుంది లెటర్ అన్నది ఎవరికి అని రాస్తాం కదా, సో ఎవరికి రాస్తున్నామో అడ్రస్సింగ్ అది రాయాలి. సో చూద్దామండి నెక్స్ట్ క్లాస్లో జస్ట్ అట్లీస్ట్ అవుట్లైన్ కొంచెం ఒక్కసారి అట్లీస్ట్ ఈ సబ్ హెడ్డింగ్స్ కూడా ఓన్ గా రాయాలా మేడం? మీరు చెప్పండి, మీకు ఏదైనా లెటర్ రాయమని ఇస్తే మీరు ఓన్ గా రాస్తారా లేకపోతే అది కూడా టీచర్ అంటే అలా కాదు, ఇప్పుడు అఫీషియల్ ఇవి అవి లెటర్స్ కూడా మనమే మన ఓన్ ప్రాబ్లం తీసుకుని రాయాలి. అంటే యూజువల్లీ ఎగ్జామ్ లో ఇచ్చేటైతే ఒక టాపిక్ ఏదో ఇస్తారు, ఫలానా సబ్జెక్ట్ ఇస్తారండి, ఈ సబ్జెక్ట్ తీసుకుని రాయండి అని సబ్జెక్ట్ ఇస్తారు, దాని మీద మీరు డెవలప్ చేసి రాయాలి అంతే. ఓకే, అంతే తప్ప దానికి
పర్టికులర్గా ఈ టాపిక్కే వస్తుందని ఎవరు చెప్పలేరు కదా. లెటర్ రైటింగ్ కానీ ఎస్ఏ రైటింగ్ అయితే ఇంకా గెస్ట్ ఎస్ చేయొచ్చు, రైటింగ్ కదా. కొంచెం గెస్ట్ చేయొచ్చు, కానీ లెటర్ రైటింగ్ గెస్ట్ చేయలేం. అది ఇచ్చేవాళ్ళని బట్టి ఏమి ఇస్తారో తెలియదు, దాన్ని బట్టి రాయాలి. అంటే ఇక్కడ పత్రలేఖన సమయే ఏతే అంశాः అవశ్యం అనుసరణీయः. 4 ఇచ్చారండి: శీర్షిక, సంబోధనం, విషయः, సమాప్తిః, హస్తాంకనం, సంకేతః. అవి 5 వచ్చాయా 6 వచ్చాయా లేదా చూసుకుని ఏ ప్లేస్ లో అవి రాసేయాలన్నమాట. అంతేనండి. అక్కడ సబ్జెక్ట్ మాత్రం కొంచెం సంస్కృతంలో బాగా రాయాలి, మిగతావి పర్వాలేదండి. సబ్జెక్ట్ కొంచెం అలా తప్పులు లేకుండా రాయాలి. మీకు చాలా ఇచ్చారు, లైక్ సంబోధనలో ఏమేమి సంబోధనలు చేయొచ్చు అన్నవి చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఎవరికి రాస్తున్నారో దాన్ని బట్టి సంబోధన చేయాలి. అంటే అవి కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి సంబోధన. అన్నీ గుర్తుపెట్టుకోకర్లేదండి, కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. లైక్ ఇప్పుడు మాన్య పుల్లింగం, మాన్య స్త్రీలింగము, మాన్యా అని బహువచనంలో కూడా ఒకళ్ళనైనా సంబోధన చేయొచ్చు రెస్పెక్ట్ తోటి. సో అట్లా కొన్ని. మహోదయ మీకు తెలిసిన పదమే అది. మహోదయ అయినా ఎలాగ ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు ఇవన్నీ మేము చెప్తున్నాం కనుక ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయినాయండి, ఎప్పుడు ఏది వాడాలా అన్నది. అవునండి, అట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి రాయాలి అంటే వత్స అని రాయొచ్చు, తల్లిదండ్రులకు రాయాలి లేకపోతే ప్రియ అని రాయొచ్చు. తల్లిదండ్రులకు రాసేటప్పుడు శ్రీచరణానాం అలా కొన్ని మనకు తెలుగులో కూడా ఉన్నాయి కదా. మాతృచరణాలకి నమస్కరించి రాయినది అని రాస్తాం కదా, అట్లా సేమ్ రాయొచ్చు. అట్లా ఏమి మీరు ఆ లిస్ట్ చూసుకుని ఏం గుర్తుపెట్టుకోవాలో కూడా అవి కొన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలా, అన్నీ గుర్తుపెట్టుకోవాలని లేదు. ఆ తర్వాత నమస్కారం కానీ ఆశీర్వాదం కానీ ఏదైతే అది దానికి సందర్భానికి తగినట్టుగా. తర్వాత కుశల నివేదనం, నువ్వు బాగున్నావు, నేను బాగున్నాను, ఇవన్నీ కూడా. తర్వాత కుశల ప్రశ్న, నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి, ఇవన్నీ రాయడం. తర్వాత ఆరంభ వాక్యాలని, అంటే మొదట్లో వాక్యాలు, నేను ఇక్కడ ఉన్నాను ఫలానా చోట, లేకపోతే నేను అక్కడికి వెళ్తున్నాను, లేకపోతే ఏదైనా దానికి ఆ ఇచ్చిన సబ్జెక్ట్కి ఏదైతే రిలవెంటో అది రాయొచ్చు. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ మీద ఏం సబ్జెక్ట్ ఇచ్చారో దాని గురించి రాయడం, అది 2-3 వాక్యాలు దాని గురించి. ఆ తర్వాత లాస్ట్లో ఇతి భవదీయ, లేకపోతే భవతః పుత్రః, లేకపోతే భవతీ పుత్రః, లేకపోతే భవతః పుత్రి, ఏదైతే అది తల్లిదండ్రులకు రాస్తే అట్లా రాయొచ్చు. లేకపోతే మిగతావి ఏవైనా రాయాలి అంటే మిగతావి, లేకపోతే భవదీయ అవన్నీ కూడా రాయొచ్చు అనమాట అట్లా. సో అది అవుటర్ లైన్. అది కింద కూడా కొన్ని వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, 1-2-3 లెటర్స్, 3-4 లెటర్స్ ఇచ్చారు. సో అవి చూసి మీరు చదివి దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్కి అడగండి. అలాగే మహోదయ. సో నెక్స్ట్ ఒకవేళ మంగళవారం మనకి 2 ఎర్లీ అనుకుంటే ఫ్రైడే పెట్టుకోవచ్చు క్లాస్. అండ్ ఇంకా పోర్షన్ అయిపోయింది కాబట్టి మిగతాది ఓన్లీ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ అది. కాబట్టి ఒకవేళ మీకు టైం కావాలి అనుకుంటే మేబీ ఇంకా ఇది జూన్ స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి మనం జూన్ ఎండ్కి ఒక క్లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ అలా అనుకుంటే మీరు అందరు చెప్పొచ్చండి ఎలా కావాలంటే అలా. లేదు నెక్స్ట్ వీక్ ఒక క్లాస్ పెట్టేసుకుని మళ్ళీ ఎగ్జామ్ ముందర ఒక క్లాస్ పెట్టుకుందాం అంటే అట్లయినా నాకు ఓకే, ఎట్లయినా ఓకేనండి నాకు. అట్లా పెట్టుకుందామండి. ఎట్లా నెక్స్ట్ వీక్ ఒక క్లాస్ పెట్టుకుందాం. ఓకే ఓకే సరే. ఓకే సో నెక్స్ట్ మహోదయ, ఇక్కడ అభ్యాసాల్లో సెకండ్ క్వశ్చన్, సెకండ్ దీంట్లో చెప్పండి. నిమిత్తాలు దాని గురించి పూర్వతన వర్ణాలు చెప్పినప్పుడు క్రమాణం అన్నప్పుడు రుకారం నిమిత్తమైందండి. దానికి పూర్వతన వర్ణం ప్రకారం ఎట్లా వస్తుందండి? ఏంట పదం ఏంటి? క్రమాణమా? యాక్చువల్గా ప్రకరణనామని చెప్పారు ఎవరు. యాక్చువల్ బుక్ లో నాకు కూడా మా పుస్తకంలో క్రమాణం ఉంది. క్రమాణం ఉంది. క్ర సో రేఫా వచ్చింది, రేఫాకి ముందరే ఉంది క వచ్చింది కదా. అరుణ్ గారు మీ దగ్గర ఉన్న వర్డ్ ఏంటి? క్రమాణం కదా. అవునండి. సో క్రమాణంకి రేఫా వచ్చింది, రేఫాకి ముందరేం వచ్చింది? క్ర క ర కకారం ఉంది.
కా వచ్చింది కదా. కానీ ఇక్కడ తకారం అనే పుస్తకంలో తకారం అనేది వచ్చాడు పుస్తకం. మేబీ అది రాంగ్ ఏమోనండి, ఎందుకంటే అదే నాకు కన్ఫ్యూజ్ వచ్చింది అందుకోసం. రాంగ్. ఓకే, లెటర్ రైటింగ్ లో అండి, ఏమండి ఈ లెటర్ రైటింగ్ లో భవతః భవదీయః ఏమన్నా తేడా ఉందండి, లేకపోతే ఇంటర్చేంజబుల్ వాడచ్చు? రెండు ఇంటర్చేంజబుల్ వాడచ్చు. భవతః అనేటప్పుడు షష్ఠి కాబట్టి అది ఏంటో రాయాలి. భవతః పుత్రః భవతః పుత్రః భవదీయః పుత్రః అని కూడా రాశారు. భవదీయః లైన్ కూడా రాయచ్చు. భవదీయః పుత్రః అని వాడచ్చు. వాళ్ళు అది ఇచ్చారు కదా, ఫస్ట్ లెటర్ లోనే ఇచ్చారు, ఇది భవదీయః అంతే, అది అట్లా కూడా రాయచ్చాను. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఒక క్లాస్ పెట్టుకుందాము. బట్ ఎప్పుడు అన్నది నేను మెసేజ్ పెడతానండి, మంగళవారమా లేకపోతే శుక్రవారం అన్నది, దాన్ని బట్టి మెసేజ్ చూడండి. ఓకే, గ్రూప్లో. ఆ తర్వాత మళ్ళీ మేబీ ఎగ్జామ్ ముందర ఆగస్ట్ ఎండ్లో కాబట్టి ఎగ్జామ్ మనకి చాలా టైం ఉంది. ఈ లోపల లెసన్స్ రివిజన్, తర్వాత క్వశ్చన్ పేపర్స్ చేయడము, ఇవన్నీ మీరు చేసి ప్రిపేర్డ్గా ఉంటే అప్పుడు ఎగ్జామ్ ముందర మేబీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ జూలై ఎండ్కి కానీ ఎప్పుడప్పుడు ఒక క్లాస్ పెట్టుకుందాం అప్పుడు. ఓకే ఓకే. एकता मंत्रः। यं वैदिका मंत्रदृशः पुराणाः इंद्रं यमं मातरिश्वानमाहुः वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णव विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदार्हन् इति बौद्धजैनाः सच्छ्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। शांति मंत्रं प्रथममहं गायामि, अनन्तरं सर्वे अनुगायन्तु। ॐ सर्वे भवन्तु सुखिनः। ॐ सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः। सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु। सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःखभाग् भवेत्। मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शान्ति शान्ति शान्तिः। धन्यवादः, पुनर्मिलामः। धन्यवादः महोदय। धन्यवादः महोदय। धन्यवादः महोदय। धन्यवादः महोदय।